వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అంటే ఏంటి? సో, పైథాన్ అనేది సింపుల్‌గా ఇదొక వెరీ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఇది వెరీ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అయిందంటే, సో, పైథాన్‌లో మెయిన్ ఫ్యూచర్ వచ్చేసరికి సింటాక్స్. సో, ప్రీవియస్ మనకున్న లాంగ్వేజెస్ సి గాని, సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని, సో, వీటిలో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా తీసుకోండి. సో, సింటాక్స్ ఎలా ఉంటుందంటే కంపారిజన్ పైథాన్‌తో లిటిల్ బిట్ డిఫికల్ట్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను సి తీసుకున్నాను. ఇక్కడ నేను 3 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అనుకోండి. ఇంట్ ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3, సి. ఎక్స్‌ప్రెషన్ ఏమి ఇచ్చిందంటే సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో, అడిషన్ ఆఫ్ 2 నంబర్స్. అడిషన్ ఆఫ్ 2 నంబర్స్. పర్సెంటేజ్ డి సి. సో, జస్ట్ నేను అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ రాయడం కోసం 7 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. సో, ఎందుకు అంటే ఇక్కడ నేను కంపైలర్‌ని యూజ్ చేస్తాను. హోల్ ప్రోగ్రామ్‌ని తీసుకుంటుంది. లైన్ బై లైన్ కాదు. హోల్ ప్రోగ్రామ్‌ని కంపైలర్. సి కానీ, సిపిపి కానీ, జావా కానీ కంపైలర్‌నే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఇంటర్ప్రెటర్. పైథాన్ అనేది ఇంటర్ప్రెటర్ అన్నమాట. సో, ఇక్కడ మనం లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను. ప్రింట్ ఏ. సో, ఏం ప్రింట్ చేశాను? ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా? సో, పైథాన్‌లో మనకి సింటాక్స్ అనేది చాలా ఈజీ. చూడండి సింటాక్స్ ఏముంది? ఏమీ లేదు. అదే సిలో చూడండి మనం ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే గానీ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అవ్వలేదు. పైథాన్‌లో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏకి, బికి వాల్యూ 2 ఇచ్చాను. ఏ వాల్యూ 2, బి వాల్యూ 2 కింద. అందుకు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 2 అని ఇచ్చేసాను. సో, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సిని ప్రింట్ చేస్తున్నాను. ఆన్సర్ ఎంత వచ్చింది? 4. 2 ప్లస్ 2 4. సో, అలా కాకుండా ఇండివిడ్యువల్‌గా అనుకోండి. ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఆన్సర్ ఎంత వచ్చింది? 5. చూడండి సింటాక్స్ చాలా ఈజీ. సితో కంపేర్ చేస్తే పైథాన్ సింటాక్స్ చాలా ఈజీ. సి అనే కాదు సిపిపి, జావా ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ పైథాన్ సింటాక్స్ చాలా ఈజీ. సో, లెంత్ ఆఫ్ ద కోడ్ కూడా చూడండి రెడ్యూస్ అయిపోయింది. లెంత్ ఆఫ్ ద కోడ్ కూడా రెడ్యూస్ అయింది. అందుకే ఇది మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయింది. సో, మనకి వితౌట్ ఎనీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ సిపిపి, జావా వితౌట్ ఎనీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ సో, మనం డైరెక్ట్‌గా పైథాన్ నేర్చుకోవచ్చు. సో, ఎందుకంటే సింటాక్స్ ఈజీ, లెంత్ ఆఫ్ ద కోడ్ రెడ్యూస్ అయిపోతుంది, ఈజీ టు లెర్న్. సో, ఎవరికైనా అర్థమైపోతుంది. ఓకే. సో, ఇదే ఎందుకు పాపులర్ అయిందంటే వన్ మోర్ పాయింట్ ఏంటంటే సో, మనం లాట్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. అలానే డేటా సైన్స్ రిలేటెడ్ గాని, మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ గాని, ఏఐ రిలేటెడ్ గాని సో, వీటిల్లో కూడా మనం పైథాన్ కోడింగ్‌నే యూజ్ చేస్తాం. సో, ఇది కంపారిజన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో కంపేర్ చేస్తే ఇది ఫ్లెక్సిబుల్ అన్నమాట. సో, పైథాన్ అనేది. సో, అందుకే ఇది పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయింది. ఓకేనా? సో, ఒకసారి చూడండి. సో, పైథాన్ అనేది ఏంటి? సో, పైథాన్ ఈజ్ ఏ వెరీ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, మనం వితౌట్ ఎనీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోయినా సరే అంటే సిపిపి, జావా ఇవేమీ నాలెడ్జ్ లేకపోయినా సరే డైరెక్ట్‌గా మనం పైథాన్ నేర్చుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే సింటాక్స్ ఈజీగా. సో, కంపేర్ సిపిపి, జావా సింటాక్స్ అనేది చాలా ఈజీ పైథాన్. రైట్? సో, ఇదే ఎందుకు పాపులర్ అయిందంటే వై లెర్న్ పైథాన్. సో, పైథాన్ has a lot of applications and used to develop the web applications and data science related and machine learning related and AI related. సో, వీటిలో ఏ న్యూ టెక్నాలజీ తీసుకున్నా సరే మనం పైథాన్ కోడే రాస్తాం. సో, సింటాక్స్ ఈజీ కదా! అలానే లెంత్ ఆఫ్ ద కోడ్ కూడా రెడ్యూస్ అయిపోతుంది కాబట్టి. సో, అందుకు ఇది వెరీ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయింది. సో, ఇది ఆల్రెడీ పైథాన్ అనేది ఎవరు డెవలప్ చేశారంటే గైడో, వాన్ రొసో. సో, వీళ్ళు డెవలప్ చేశారు. సో, ఎప్పుడు అంటే 1989-1991. సో, అంటే పైథాన్ 1991లోనే ఉంది. సో, జావా ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1991లో అప్పుడు ఓక్. సో, మళ్ళీ జావా ఎప్పుడు రివైజ్ అయిందంటే 95.
సో ఆ టైంలోనే మనకు పైథాన్ ఉంది. సో అప్పుడు ఎందుకు పాపులర్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు పాపులర్ అయిందంటే బేస్డ్ ఆన్ మనకి డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఏఐ. సో వీటిని బట్టి సో మనకి పైథాన్ అనేది మోర్ పాపులర్ అయిపోయింది. ఓకే, సో ఇది పైథాన్. సో పైథాన్ అనేది మనకి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనమాట, ఫ్రీవేర్. సో దీనికి మనం పైథాన్ కోడ్ రాయడానికి టూల్ యూస్ చేస్తాం కదా పైథాన్. సో అది మనకు ఏమీ మనీ పే చేయక్కర్లా, ఫ్రీ, మీకు ఆన్లైన్లో దొరికేస్తుంది. ఓకే, సో హౌ టు ఇన్స్టాల్ పైథాన్. సో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేస్తారంటే ఫస్ట్ డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్లోకి ఏంటంటే మనం ఇక్కడ python.org/downloads అని ఇవ్వండి. సో అలా ఇవ్వగానే మనకి ఈ పర్టికులర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజీలో ప్రజెంట్ ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉందో ఆ లేటెస్ట్ వర్షన్ డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ ఏంటి, పైథాన్ 3.11.0. సో ఇది లేటెస్ట్ వర్షన్. దీన్ని క్లిక్ చేయండి. సో ఇది డౌన్లోడ్ అవుతుంది. సో వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ పైథాన్. సో www.python.org/downloads. సో అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి వర్షన్ని, ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉందో అదే డిస్ప్లే అవుతుంది. సో దాన్ని డౌన్లోడ్ చేయండి. దెన్ నెక్స్ట్ ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ని డబుల్ క్లిక్ చేయండి, ఇన్స్టాల్ అని. సో ఇన్స్టాల్. సో ఇక్కడ మనం వన్స్ డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని విల్ రన్ .exe ఫైల్. ఆ .exe ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తే కనుక ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది, చూసారా. ఓకే, ఇన్స్టాలేషన్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. ఆఫ్టర్ కంప్లీటెడ్ 100% కంప్లీట్ అయితే కనుక సో మనకి సెటప్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. when it finish, that says the setup file was successfully completed. సో పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో పైథాన్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే మీకు ఇందులో చెక్ చేసుకోండి, పైథాన్. సో పైథాన్ 3.11. సో ఈ పేరెంట్స్ ఇలా ఉంటుంది, పైథాన్ పేరెంట్స్. ఓకే, సో ఏ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఇలా. సో బి ఈక్వల్ టు 2.5 ప్రింట్ 2.5. సి ఈక్వల్ టు పైథాన్ స్ట్రింగ్ ఇస్తున్నాను, ప్రింట్ సి. సో ఇది పైథాన్ టూల్. ఓకే.